హాయ్ అండి. ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసేసి మొక్కజొన్న పొద్దులు అయితే తీసుకున్నానండి పొద్దున. ఇంకా అవైతే ఉడకేసేసి పిల్లలకైతే పెట్టేసేసానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి నెయ్యి అయితే అయిపోయిందండి. మేగడ వేస్తున్నాను ఇక్కడ. నేనైతే 15 డేస్కి ఒకసారి మేగడ అయితే వేస్తానండి. పాల మేగడతో వేసేదానికన్నా కూడా పెరుగు మీద ఉన్న మేగడతో వేసేదాంట్లో వెన్న చాలా బాగుంటుందండి. ఇలాగే నేను వేసుకుంటాను. ఇంకా దాంట్లోకి కొంచెం మంచి స్మెల్ కోసం అనేసి కరివేపాకు అయితే కలిపానండి. చాలా బాగుంటుంది. ఇంకా డబ్బాలు అయితే స్టోర్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసేసి ఆ జార్లోనే నెయ్యి వేసుకున్న జార్లోనే నేనైతే ఆవిరికూడం పిండి అయితే వేసుకున్నానండి. నేను అలా వేసుకోవడం వల్ల మనకు అంత జిడ్డు అనేది ఉండదండి వాష్ చేసుకునేటప్పుడు. అలా అయితే చేసుకోవచ్చండి మనం. నెక్స్ట్ వచ్చి మార్నింగ్ చేసిన కర్రీ అయిపోయిందండి. ఇంకా అందుకని చెప్పి ఈ పూటకు వచ్చేసేసి నేను ఇంకా పచ్చడి అయితే తాలింపు వేస్తున్నాను. ఇది వచ్చేసేసి టమాటా పచ్చడి. నేను ఎప్పటికప్పుడు అలాగే కొంచెం కొంచెం తాలింపు వేసుకుంటానండి. టేస్ట్ మటుకి చాలా బాగుంటుంది. ఇంకా నెయ్యి కాచిన కడాయిలోనే వేసేసుకున్నానండి. స్మెల్ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి అన్నం అయితే ఉడుకుతుందండి. ఇంకా అంతేనండి. ఇంకా ఇలా నేను ఒకదానికి 2 పనులు ఇలాగే చేసేసుకుంటానండి. చాలా పని సేవ్ అవుతుంది మనకి. అంతేనండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్.